SS న్యూస్. నేను మీ శోభ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లాలో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో అపశృతి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో తొక్కిసలాటలో చనిపోయిన పారిశుధ్య కార్మికుడు మురళీకృష్ణ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు ఏ జగన్మోహన్ రావు రాజా మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. కోటి రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి. కోటి రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చనిపోయిన మురళీకృష్ణ కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించి అతని భార్యకి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించి 2 బిడ్డల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య. పేద ప్రజల ఆశలు ఆకాంక్షలు ప్రతిబింబించేలా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకున్నారని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలాకి మండలం ఈదులవలస గ్రామంలో అలాగే నర్సన్నపేట మండలం ఉర్లాం గ్రామంలో స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రక విషయమని పేదవాడి ఆకాంక్షలకు నిలువుటద్దంలా ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్ పార్టీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, పీఎస్ఏఎస్ అధ్యక్షులు పొన్నాన దాల్నాయుడు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజా పప్పన్న తదితరులు పాల్గొన్నారు. సోమవారం కంచిలి సోంపేట మండలంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అగ్రిగోల్డ్ బాధితురాలైన పుక్కళ్ల ఆరెలమ్మ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇవ్వకముందే 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసి అగ్రిగోల్డ్ బాధితులకు ప్రాణభిక్ష పెట్టి ఆదుకోవాలని, ఎందుకంటే నేటికి 5 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నా ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగకపోతే ఇక చావే శరణ్యం అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా జనసేన టీడీపీ నాయకులందరినీ కూడా ఈ విషయంపై కలవడం జరిగిందని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, అచ్చెన్నాయుడిని, రామ్మోహన్ నాయుడిని, అలాగే ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ని పలుమార్లు కలవడం జరిగినా ప్రతిసారి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తామని, అగ్రిగోల్డ్ సమస్యను ప్రధాన అంశంగా చూస్తామని చెప్పటమే తప్ప ఎప్పుడు ఏ సభలో ఎటువంటి ప్రస్తావన కూడా తేవట్లేదు అంటూ రా కదలిరా అనే బహిరంగ సభలో ఏనాడు అగ్రిగోల్డ్ ప్రస్తావన తీసుకురాలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జె గిరిబాబు, పి లోకనాథం, కె నారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతకాపల్లి సమీపం నందు టీటీడీ ఉద్యోగి అనుమానాస్పద మృతి. రాజాం అంతకాపల్లి సమీపం నందు వెంకటేశ్వర స్వామి దేవాలయ క్వార్టర్స్ లో టీటీడీ ఉద్యోగి ఉరివేసుకుని అనుమానాస్పద మృతి చెందారు. మృతుడు దేవాలయంలో ప్రసాదాలు తయారు చేసే వంటస్వామిగా విధులు నిర్వహిస్తుంటాడు. అయితే భోగం పెట్టే సమయానికి అందుబాటులో అతను లేకపోవడంతో తన రూముకు వెళ్లి అతన్ని పిలిచేందుకు అర్చకులు వెళ్లి చూసేసరికి ఫ్యాన్ కి ఉరేసుకుని ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు మధ్యప్రదేశ్ కు చెందిన బ్రిడ్జ్ త్రిపాఠిగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇచ్చాపురం పట్టణంలో బెల్లుపడలో నూతనంగా నిర్మించిన సిహెచ్సి సెంటర్ ను మంత్రి సీదిరి ప్రారంభించి అనంతరం బహుదా నదిపై నిర్మిస్తున్న వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందులో భాగంగానే అనేక అభివృద్ది కార్యక్రమాలకు పూనుకున్నారని, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ది కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. లోకేష్ శంఖారావం సభలో బూటకపు మాటలతో మాయ చేస్తున్నారని, ప్రజలు అవి నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో మరొక్కసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం తథ్యమన్నారు.
మొన్న ఎప్పుడో లోకేష్ వచ్చి అదే మాట చెప్పాడు, చంద్రబాబు అదే మాట చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు అదే మాట చెప్తున్నాడు, అందరూ వలస వెళ్ళిపోతున్నారని రామ్మోహన్ నాయుడు అది పార్లమెంట్లో మాట చెప్తా ఉన్నాడు. ఈ బండబాడ మీరు 14 సంవత్సరాలు మరి అధికారం వెలబెట్టారు కదా, ఈ జిల్లాకు మీరు చేసింది ఏంటంటే ఎవడు చెప్పడు. ఈ 65 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఎక్కువగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మీరు ఎలాగా ఈరోజు శ్రీకాకుళం వెనుకబడిందని అంటారు? అలాంటి మీరు ఎలా శ్రీకాకుళం వలసల మీద ఆధారపడుతుందని అంటారు? అంటే మీరేం ప్రయత్నం చేయలేదనేది చాలా స్పష్టం కదా. మరి అలాగే ఇచ్చాపురంలో ఒక యూపీహెచ్సి ప్రారంభం చేసి మొన్ననే ఒక ఇంపార్టెంట్ బ్రిడ్జ్, ఒక హెవీ లారీ వెళ్తా ఉంటే కూలిపోయింది బావుదా నది మీద. దానికి సంబంధించి కూడా 27 కోట్లు మంజూరు చేసి ఈరోజు పనులు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే ఈ జిల్లా గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈ జిల్లాకు అవసరమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని అడుగులు ముందుకు వేయటం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని నేనైతే ఇచ్చాపురం వాస్తవ్యులందరికీ కూడా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. అక్కడ ఒక హార్బర్ కడతా ఉన్నాం, బొడగట్లపాలెం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేయటానికి ఓ పక్క మత్స్యకారులు, మరో పక్క విద్యా ఉపాధి అవకాశాల కోసం, మరో పక్కన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం పోర్టు, ఇరిగేషన్ కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. మహేంద్రతానే ఆఫ్ షోర్ పనులు, ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామ స్థాయి దగ్గర మొదలుపెట్టి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని, జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని, ఒక గ్రామానికి ఏంటి అవసరం, నియోజకవర్గానికి ఏంటి అవసరం, జిల్లాకి ఏంటి అవసరం అన్నటువంటిది బేరీజ్ వేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. సంక్షేమ పథకం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన ఇంటి వద్దకే ప్రభుత్వాన్ని పంపించినటువంటి ఘనత మనది. మనకి ఇతర రాష్ట్రాలకి చాలా తేడా ఉంది. వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా మనం అవలంబించినటువంటి విధానాల్ని ఇతర రాష్ట్రాలు డెఫినెట్గా టేకప్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలతో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇచ్చాపురం, పలాస ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు కూడా మేము గెలుచుకోబోతా ఉన్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డీజీపురం గ్రామ సచివాలయం పరిధిలో గల రేఖాదేవిపురంలో స్వర్గధామం మండపాన్ని పైల దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం డీజీపురం గ్రామ సచివాలయం పరిధిలో గల రేఖాదేవిపురం గ్రామ శ్మశాన వాటికలో స్వర్గధామం మండపం గ్రామ ప్రజల సౌకర్యం కొరకు 15వ ఆర్థిక సంఘ సాధారణ ఎంపీపీ నిధులు సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో మండపం నిర్మాణం పనులు పూర్తి చేసుకుని సర్పంచ్ హృషికేశ్ పాత్ర ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాసరెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి స్వర్గధామం మండపాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు వజ్జి మృత్యుంజయరావు, వైస్ సర్పంచ్ కాళ్ల వెంకట్రావు, ఎక్స్ సర్పంచ్ బర్రి బాబురావు తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచే సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవడం వల్ల మంచి వ్యక్తిత్వంతో పాటు ఆనందకర జీవితాన్ని అనుభవించగలరని డీఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోస్టా గ్రామంలో గల శ్రీ నారాయణ స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిట్టి శాస్త్రవేత్తలు తమ చిట్టి బుర్రకు పదును పెట్టి గట్టి ఆలోచనలతో తయారు చేసిన 464 ప్రాజెక్టులు తల్లిదండ్రులను, ఆహ్వానితులను, జడ్జిలను ఎంతగానో ఆకర్షించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మరియు మండల విద్యాశాఖ అధికారి త్రినాథరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక స్కూల్లో 464 ప్రాజెక్టులు రావడం అత్యంత అభినందనీయమని కొనియాడారు. మండల విద్యాశాఖ అధికారి త్రినాథరావు మాట్లాడుతూ ప్రతి ఎగ్జిబిషన్ లోనూ శ్రీనారాయణ స్కూల్ పార్టిసిపేట్ చేయడం, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అవడం చూస్తూ ఉంటే సైన్స్ పట్ల నారాయణ స్కూల్ విద్యార్థులు ఖచ్చితమైన అవగాహన కలిగి ఉన్నారని కొనియాడారు. ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు తయారు చేసిన ఉమెన్ సేఫ్టీ డివైస్, కాల్ ఫ్రమ్ CO2 ప్యూరిఫైర్, రాకెట్ లాంచింగ్ సిస్టమ్, హార్ట్ ఫంక్షన్ సిస్టమ్ మొదలగు ప్రాజెక్టులు చూపర్లను ఎంతగానో ఆకర్షించాయి. కార్యక్రమంలో నారాయణ స్కూల్ డైరెక్టర్ కెల్ల మంజు భార్గవి, కరెస్పాండెంట్ కెల్ల గోవింద, ప్రిన్సిపల్ గౌర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న సినీ గాయకుడు ఎన్ఎస్ కారుణ్య. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం సినీ నేపథ్య గాయకుడు ఎన్సీ కారుణ్య కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి తదుపరి వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
స్వామివారి జ్ఞాపికను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.